అక్టోబర్ 15, 2025 సంవత్సరం. ప్రతి సంవత్సరం అక్టోబర్ 15న మహిళా రైతు దినోత్సవం జరుపుకోవడం ఒక సంతోషకరమైన విషయం. మహిళా రైతు దినోత్సవం శుభ సందర్భంగా స్వర్గీయ శ్రీమతి అంటే మా అమ్మమ్మ గారు శ్రీ వేణుబాక శంకరమ్మ గారిని ఈ రోజున తలుచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అన్నదాత, నేత్రదాత, ఉత్తమ మహిళా రైతు అవార్డు గ్రహీత. ఈ రోజున నేను తెలంగాణ సోనాని ఎన్నో రాష్ట్రాలకు పంపిస్తున్నాను. ఇప్పుడంటే సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రాము అవన్నీ వచ్చాయి కాబట్టి నాకు సునాయాసనంగా పంపించడం జరుగుతూ ఉంటుంది. కానీ ఆ రోజుల్లో ఎద్దల బండ్లు కట్టి, టైర్ల బండ్లు కట్టి నెల్లూరు మొలగొలుకులు, నెల్లూరు జిల్లా అంటేనే వరి అంటేనే నెల్లూరు జిల్లా, నెల్లి అంటే తమిళంలో ఒడ్డు అని అర్థం. ఆ రోజుల్లోనే అమ్మమ్మ గారు ఎద్దల బండుల్లో పంపించేది కుటుంబ సభ్యులకి, బంధువులకి. ఆమె నుండి నేను మహిళా దినోత్సవం సందర్భంగా మా అమ్మమ్మ గారి నుంచి నేను నేర్చుకున్నటువంటిది ఇదే. ట్రాన్స్పోర్టింగ్, రైస్ పండించి, అంటే మన చేతుల్లో పండించి మనమే వాటిని స్టోరేజ్, అసలు ఒక వరి పండించే రైతుగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక డెలివరీ బాయ్గా, ఇలా ఎన్నో రంగాల్లో ముందుకు సాగడం అంటే మామూలు విషయం కాదు. అది అంటే కొన్ని పెద్దవాళ్ళు, వాళ్ళు భౌతికంగా లేకపోయినా హృదయంలో శాశ్వతంగా కొలువై ఉంటారు కడ వరకు. ఇది చాలాసార్లు చెప్పడం జరిగింది. అమ్మ అయితే ఏమి, అమ్మమ్మ అయితే ఏమి, ఇద్దరు కూడా వాళ్ళు లేకపోయినా కూడా వాళ్ళు లేని లోటు ఈ విధంగా ఇప్పుడు మనం ఆ రైస్ పంపిస్తాం కదా, రైస్ వండే ప్రతి మహిళ నా కన్న తల్లితో సమానం. ఈ విధంగా నేను గర్వంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు మన ఎక్కడో లేరు, మన సమాధిలో ఉన్న మన పొలాల్లోనే ఉంటారు. వాళ్ళు ఎక్కడికి పోరు, ఇక్కడే ఉంటారు. ఆ విధంగా మహిళా రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ, కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులందరికీ పేరు పేరున ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ తరఫున ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు అంతర్జాతీయ మహిళా రైతు దినోత్సవం. మన భారతదేశం 70% వ్యవసాయ ఆధారిత దేశం అన్నమాట. ఎక్కువ వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంటుంది. ఈ వ్యవసాయ రంగంలో ప్రతి కుటుంబంలో కూడా, అంటే వ్యవసాయదారుల కుటుంబాల్లో రైతులు, మహిళా రైతుల పాత్ర అద్భుతమైనది. ఎందుకంటే చాలా తరాల నుంచి, ఆ కాలం నుంచి ఈనాటి వరకు కూడా ఎంతోమంది మహిళా మూర్తులు వాళ్ళందరూ కూడా వ్యవసాయంలో భాగమయ్యి ఎంతో విధంగా వ్యవసాయ అభివృద్ధి, కుటుంబ అభివృద్ధికి పాటుపడి ఆ కుటుంబాలలో ఎంతో మందిని తీర్చిదిద్ది వాళ్ళందరినీ దేశ అభివృద్ధికి పాటుపడే ఈ చేసే ప్రక్రియలో ఆ మహిళలు పాత్ర అద్భుతమైనది. ఆ విధంగా ఎందరో ఈరోజు దేశ భక్తులుగా, దేశ అభివృద్ధికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా వాళ్ళు ఉండడం జరుగుతూ ఉంది. ఇదంతా మహిళల గొప్పదనం. పైపైచ్చు ఈరోజు మహిళా రైతు దినోత్సవం కాబట్టి ఎందరో మహిళా రైతులు ఉన్నారు. ఇప్పుడు అక్కడక్కడ నేను ఈ మధ్యన సోషల్ మీడియాలో చూసినప్పుడు ఆ తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు ట్రాక్టర్లు ఎక్కి పనులు చేయడం, పొలాల్లో కూడా మగవాళ్ళ ధీటుగా వాళ్ళు చేయడం అనే సందర్భాలు నాకు చాలా ఆనందాన్ని కలిగించినాయి. ఏది ఏమైనప్పటికీ ఈరోజు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ బాగుండాలి. ముఖ్యంగా యువతరం వాళ్ళు చాలా సాంప్రదాయాలు, ఇలువలతో దేశానికి మేలు చేసే విధంగా ఉండాలా. ఒకవేళ వీలు పడకపోతే, దేశానికి మేలు చేయకపోయినా కనీసం కుటుంబ పెద్దలను గౌరవించుకోవడం కుటుంబానికన్నా ఉపయోగపడతా ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. ఈ రోజున మనం 3 రాష్ట్రాలకి మనం పంపించడం జరుగుతూ ఉంది. ఈ రోజున రైస్ అయితే ఏమి, సీడ్ అయితే ఏమి. RNR 15048 ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్, షుగర్లెస్ రైసు మనం ఈరోజు కర్ణాటక రాష్ట్రం, పక్క రాష్ట్రమైన కర్ణాటక రాష్ట్రం బెంగళూరు దగ్గరలో ఉన్నటువంటి కృష్ణంరాజుపురంకి 2 రైస్ బ్యాగులు. అదేవిధంగా మహాత్మా గాంధీ MGBS బస్ స్టాండ్, అంటే తెలంగాణ రాష్ట్రం MGBS హైదరాబాద్కి 1 రైస్ బ్యాగ్ సింగిల్ పాలిష్. అదేవిధంగా కావలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలో ఉన్న కావలికి, గోదావరి, ఈస్ట్ గోదావరి, కొవ్వూరుకి, ఇలా 3 రాష్ట్రాలకి మనం ఈరోజు పంపించడం జరుగుతూ ఉంది ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ సమక్షంలో. ఇంకొక విషయం ఏంటంటే, వచ్చే నెలలో ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా వరి సాగు మనం మొదలు పెట్టడం జరుగుతుంది. ఇది ఒక సంతోషకరమైన ప్రక్రియ. మనకి ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు, రైస్ వినియోగదారులు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. మేము కూడా నవంబర్ నెల కోసం
సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి. అంటే జనవరి నుంచి డిసెంబర్ దాకా 12 నెలలు. ప్రతి 365 రోజులకి మనం నవంబర్ నెల కోసం ఎదురు చూడటం జరుగుతూ ఉంటుంది. వచ్చే నెల రావడం జరుగుతూ ఉంది. ఆనందంగా, సంతోషంగా 120 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగద్ది. సివిఆర్ పద్ధతిలో వరి సాగు, ఇల్లు, ఇంటి ముందు పొలం. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా. సివిఆర్ పద్ధతిలో వరి సాగు. సోమశిల డ్యామ్ నిండు కుండలా ఉంది. ఇంతకంటే ఇంకేం కావాలో జీవితంలో. వచ్చే నెల కోసం వెహికల్తో ఎదురు చూస్తూ ఉన్నాను. వచ్చండి, ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. ప్రకృతి రత్న హర్షద్ విహారం టీం అందరికీ నమస్కారం. ఈ రోజున మనం గోదావరి, ఈస్ట్ గోదావరిలో ఉన్న గోదావరి పేరులోనే వరి సాగు చేయడానికి KNM 12360 అనే వరి రకం వేయడం జరుగుతూ ఉంది. గోదావరి పేరులోనే ఉంది వరి. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరికి ఈరోజు సీడ్ వరి సాగు చేయడానికి పంపించడం జరుగుతూ ఉంది. కోనారం 12368. శ్రీధర్ సిద్ధి గారు శ్రీధర్ సిద్ధి గారు క్రియేట్ చేశారు ఈ సీడ్. అది 130 రోజుల పంట కాలం, 130 డేస్ క్రాప్ డ్యూరేషన్. అది 12 నెలల్లో ఏ నెలలో వేసుకున్నా కూడా 130 రోజులకే మనకి ఉరికోతలో రావడం జరుగుతుంది. 130 డేస్ క్రాప్ డ్యూరేషన్. అగ్గి తెగులు, దోమపోటు, స్టెంబోరారు అన్ని తట్టుకునే కెపాసిటీ, స్టామినా ఉన్నటువంటి ప్యాడీ వెరైటీ. డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు రూపొందించినటువంటి ప్యాడీ వెరైటీ. గోదావరికి పంపించడం జరుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ.